నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ 2 వాయిసెస్ 1 స్టోరీ. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లు అయితే మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా వీడియోస్ వెంటనే మీకు వచ్చేస్తాయి. ఉగాది లేదా యుగాది తెలుగువారి కొత్త సంవత్సరం. ఈ పండుగ చైత్రశుద్ధ పాడ్యమి రోజు వసంత ఋతువు ఆరంభంలో వస్తుంది. కొంతమంది బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజుగా ఈ పండుగని భావిస్తారు. ఈ రోజు షడ్రుచుల ఉగాది పచ్చడిని చేసుకొని తింటారు. షడ్రుచులు అంటే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు. వీటిని మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సవాళ్లు సమానంగా స్వీకరించాలనే ఉద్దేశంతో ఇలా పెట్టారు. సాయంత్రం పూట పంచాంగ శ్రవణం చేస్తారు. ఇలా పంచాంగ శ్రవణం చేసి ఏ పంట వేయాలి అని రైతు నిర్ణయం తీసుకుంటారు. ఉగాది అంటే కాలానికి ప్రారంభం, యుగ అంటే కాలం, ఆది అంటే ప్రారంభం అనే సంస్కృత పదాల నుండి ఉగాది వచ్చింది. అంటే నూతన శక ప్రారంభం అని అర్థం. చేదు వేప పువ్వు, తీపి బెల్లం, ఉప్పు కారం, పులుపు చింతపండు, వగరు మామిడికాయ, ఇలా అన్నిటినీ కలిపి పచ్చడిగా చేస్తారు. అన్ని రుచులు కలిసి అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని, వాకిట్లో ముగ్గులు పెట్టుకొని, తోరణాలు కట్టి, తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఉగాది సాయంత్రం గుడిలో పంతులు గారు చెప్పే పంచాంగ శ్రవణం చేసి రాశి ఫలాలు, ఆదాయం, వ్యయాలు తెలుసుకుంటారు. అందరూ శుభం కలగాలని కోరుకుంటారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పండుగని ఘనంగా చేస్తారు. ఉగాది సకల జీవులకి కొత్త ఉత్సాహాన్ని, ప్రకృతిలో కొత్త మార్పుని తెస్తుంది. హిందూ క్యాలెండర్లో సంవత్సరం మొదటి రోజు ఆంధ్ర, తెలంగాణలలో ఉగాదిగా చేస్తారు. కన్నడిగులు దీనిని యుగాది అని అంటారు. డయాస్పోరాన్ అంటే ఒక చక్రం. 60 సంవత్సరాలు కలిగి ప్రతి సంవత్సరానికి ఒక పేరుంటుంది. ఈ చక్రం చంద్రమానాన్ని అనుసరిస్తుంది. తెలుగు నెలలు చైత్రమాసంలో మొదలవుతాయి. మామూలు క్యాలెండర్ ప్రకారం అంటే గ్రెగియోరిన్ క్యాలెండర్ యొక్క మార్చిలో లేదా ఏప్రిల్లో ఈ పండుగ వస్తుంది. ఇది కొన్నిసార్లు అమావాస్య తర్వాత 27వ నక్షత్రం రేవతిలో వస్తుంది. అయితే ఈ పండుగని ఒక్కో చోట ఒక్కోలా చేస్తారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉగాదిగా, కర్ణాటకలో యుగాదిగా, మహారాష్ట్రలో గుడి పడవగా చేస్తారు. ఉత్తర భారతదేశంలో అయితే చైత్ర నవరాత్రి అని చెప్పి 9 రోజులు చేస్తారు. ఇవండి మాకు తెలిసిన ఉగాది పండుగ ముచ్చట్లు. మీరు కూడా ఉగాదిని చాలా చక్కగా జరుపుకొని, జీవితంలో వచ్చే కష్ట సుఖాలని, సవాళ్ళని ఎదుర్కొని ఆనందంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం.